తెలంగాణ రాష్ట్రం కోసం అయితే ఏ తరహాలైతే సబ్బండ వర్గాలు, అన్ని వర్గాలు, ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం ఏ తరహాలైతే పోరాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, మార్పు కోసం కూడా చాలామంది కల్వకుట్ల కుటుంబం పేరు రాసి చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మాదే చివరి చావు కావాలి, కేసీఆర్ పోతేనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు బతికే అవకాశం ఉంటుందని చెప్పి మార్పులో అందరూ భాగస్వామ్యం అయితే ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు కనిపించింది కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ ఓటేసి, సరే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందా చేయదా ఆ విషయం పక్కకు పెడితే కేసీఆర్ పోవాలంటే మనకి ఇప్పుడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయింది కాబట్టి ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులని భారీ మెజార్టీతో గెలిపించారు. సో ఇదేమైనప్పటికీ మనం కూడా కోరుకున్నాం మార్పు రావాలి, కేసీఆర్ పోవాలి, ఎవరు వచ్చా సరే కేసీఆర్ తరహాలోనే ఫాలో అయితే కేసీఆర్ ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నాడో అదే నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకుంటే బలమైన పోరాటం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే ప్రజల్ని చైతన్యం మనలాంటి గొంతుకలను చేసినాం, వాస్తవాలు ఏదో చెప్పినాం కాబట్టి ఆ గ్యాప్లో కాంగ్రెస్ పార్టీ బయటపడదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన కూడా బలమైన పోరాటం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని పదే పదే అనుకున్నాం. కానీ కేసీఆర్ ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నాడో, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నారో కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళనే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో హోంగార్డుల బాధ అంతా ఇంత కాదు. హోంగార్డుల పైన ఎవరైతే సిఐ, ఎస్ఐ లేకపోతే ఆ పై ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద వాళ్ళ ఇంట్లో పని మనిషిగా, లేకపోతే వాళ్ళ పిల్లలని, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులని అక్కడిక్కడ ట్రావెలింగ్లో అక్కడిక్కడ డ్రాప్ చేయడానికి, పిల్లల్ని స్కూళ్ళు తీసుకురానికి, అవసరమైతే ఇంట్లో పని కూడా గొడ్డు సాకిరి హోంగార్డులతోటి కొంతమంది 5 ఆఫీసర్సు చేపిస్తూ ఉండే. అయినా సరే 10 ఏళ్ల కాలంలో నా తెలంగాణ హోంగార్డులు ఎంత ఇబ్బంది అయినా పర్లేదని చెప్పి ఓర్చుకున్నారు, ఓపిక పట్టిరు. పై ఆఫీసర్లు ఎట్లా చెప్తే అట్లా వాళ్ళ దగ్గర ఊడిగం చేసే ప్రయత్నం చేశారు. చాలామంది తెలంగాణ రాష్ట్రంలో కూడా హోంగార్డులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా మనం చూసినాం. వాళ్ళకి సరైన టైంలో జీతాలు రాక, ఇంక్రిమెంట్ లేక, పర్మనెంట్ చేస్తా అని చెప్పి కేసీఆర్ పర్మనెంట్ చేయకపోవడం వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా మనం చూసినాం. అయితే మన మార్పులో హోంగార్డులు కూడా భాగస్వాములు అయినారు. కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది అధికారులకు వస్తే హోంగార్డులని రెగ్యులరైజ్ చేస్తాం, మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటికి పరిష్కారం చూపిస్తాం అని చెప్పినప్పుడు హోంగార్డులనే కాదు అన్ని రంగాలకు సంబంధించిన ఉద్యోగస్తులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ ఓటేసి అవకాశం ఇచ్చినారు. అయితే మన జరిగిన ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు ఒక 2000 మంది దాకా ఇతర రాష్ట్రాలకు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇట్లా ఎలక్షన్ డ్యూటీలో భాగంగా ఇక్కడ నుంచి దాదాపు కొంతమందిని ఇతర రాష్ట్రాలకు ఒక 10 రోజుల కాలం పాటు ఎలక్షన్ డ్యూటీ కోసం అక్కడ పంపించే ప్రయత్నం చేశారంట. మన రాష్ట్రానికి కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, హోంగార్డులు కావచ్చు, కొంత బందోబస్తు కోసమన్నా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తారు. మన తెలంగాణ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలకు తేడా డిఫరెంట్ ఏంటంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. నేను మార్నింగ్ ఒక ఆడియో కాల్ వింటా ఉన్నా, వేళ వస్తూ ఉంటే రూమ్ దగ్గర నుంచి ఆఫీస్కి వస్తూ ఉంటే ఆడియో రికార్డింగ్ వింటా ఉంటే సీరియస్ చెప్తా ఉన్నా, నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి, బాధ అనిపించింది. అరే ఎందుకే నా మార్పు వచ్చింది, ఏ మార్పు అయితే నా హోంగార్డు కోరుకుండో ఇంకా నా హోంగార్డ్, నా తెలంగాణ బిడ్డ ఇంకా ఇబ్బంది పడుతూ ఉండగా ఆ మార్పులో భాగస్వాములు నేనైనా కదా, నేను మాట్లాడినా కదా, ప్రజలు చైతన్యం చేసినా కదా, అయినా హోంగార్డ్ బతుకలో మార్పులు ఎందుకు వస్తున్నావు అని చెప్పి నా కళ్ళల్లో సీరియస్గా నీళ్లు తిరిగినాయి. అరే ఎందుకు కోరుకున్నాం మనం మార్పు, కొద్దిగా కూడా సిగ్గు అనిపిస్తలేదా? ఏమంటా ఉన్నారంట, అయితే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హోంగార్డులు ఇతర రాష్ట్రాలవి అక్కడ డ్యూటీ చేస్తే 10 రోజుల డ్యూటీ అక్కడ చేస్తే ఏ అలవెన్సెస్ అయితే, లేకపోతే డిఏ కావచ్చు, లేకపోతే ఏ అలవెన్స్ అయితే వాళ్ళకు వస్తాయో వాళ్ళకు ఫుడ్ గతి లేదంట, ఒక నీళ్లు గతి లేవంట. దాదాపు 1800 కిలోమీటర్లు బస్సులో ట్రావెల్ చేస్తారంట ఎలక్షన్ డ్యూటీలో భాగంగా. ఎక్కడ పడితే అక్కడ తిప్పినారంట. అంత ఇబ్బంది పెట్టినా సరే ఎలక్షన్ డ్యూటీ కదా, ఇతర రాష్ట్రాల వాళ్ళు నా రాష్ట్రానికి వచ్చి పనిచేస్తూ ఉన్నారు, నన్ను కూడా ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ ఉన్నారు, నా డ్యూటీలో భాగంగా నేను చేస్తలే అని చెప్పి భరించి కూడా 10 రోజులు ఉద్యోగం అక్కడ చేసినందుకు వాళ్ళకి ఇచ్చిన బహుమతి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం నుంచి 10 రోజులు మీరు అక్కడ పనిచేసారు కదా, ఆ గవర్నమెంట్ 10 రోజులకు సంబంధించి మీకు ఏ వేతనం అయితే చెల్లించిందో ఆ వేతనం మీరు తీసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో మీరు పనిచేయలేదు కాబట్టి 10 రోజులకు సంబంధించిన వేతనాలు మీకు రావని చెప్పి వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇచ్చిందనమాట రాష్ట్ర ప్రభుత్వం.
ఏమంటా ఉన్నారంట అంటే గతంలో డీజీపీ ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు కూడా అదే రూల్ని మేము సర్క్యులేట్ చేస్తూ ఉన్నాం, దాన్నే ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంటాం. మేమేమంటా ఉన్నాం, రాష్ట్ర డీజీపీ కావచ్చు, హోంగార్డుల పైన ఎవరైతే 5 ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నాడో మీరంతా పోండి, తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఒరిస్సా, మధ్యప్రదేశ్ లేకపోతే బీహారో ఇంకొక ఎక్కడన్నా వేరే దేశంలోనో లేకపోతే వేరే రాష్ట్రంలో పోయి అక్కడ ఊడిగం చేయండి, ఇక్కడ మీ జీతాలు కట్ చేస్తాం, చలో అక్కడ ఆ గవర్నమెంట్ ఎంత అయితే వేతనాలు కట్టిస్తుందో దానికి కొంత ఎక్కువనే కట్టించేస్తాం, పోతారా ఎవరికైనా అవుతుందా? హోంగార్డులు అంటే చులకనగా అనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఏముందిలే మా కింద ఇక్కడ ఊడిగం చేసింది కదా, ఇతర రాష్ట్రాల్లో కూడా ఊడిగం చేస్తారు కదా, పోనీలే అనుకుంటున్నారు, అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు నచ్చకనే హోంగార్డులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు కదా, మార్పులో వాళ్ళు కూడా భాగస్వాములు అయినారు కదా. అరే వాడు పోతేనే కొత్తోడు వస్తేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే వాడు తీసుకున్న నిర్ణయాలే మీరు తీసుకుంటే వానికి మీకు ఏం తేడా? ఇక్కడ ఇంట్లో కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి, పిల్లలకు దూరంగా ఉండాలి, వాళ్ళ పుట్టిన గడ్డకు దూరంగా ఉండి ఇతర రాష్ట్రాల్లో పోయి అక్కడ 10 రోజులు పనిచేసినందుకు ఆ వేతనం తిండి తినక ఇక్కడ ఫుడ్కు ఇతర రాష్ట్రాల ఫుడ్కు కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. అయినా సరే ఓర్చుకొని ఇబ్బంది పడి అక్కడ డ్యూటీ చేసినందుకు అక్కడ వేతనం కట్టిస్తారంట, ఇక్కడ వేతనం కట్ చేస్తారంట. ఏం లాభం? వాళ్ళు పోయి ఏం లాభం? ఇతర రాష్ట్రాలపై డ్యూటీ చేసి ఏం లాభం? ఇంకా నేనేమంటా ఉన్నా, పై ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో చలో మీకు కూడా అక్కడ ప్రభుత్వం అయితే వేతనం కట్టిస్తూ ఉందో అదే వేతనం మేము కట్టిస్తాం, చలో ముఖ్యమంత్రితో సహా చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలపై 10 రోజులు మీరు అక్కడ ఉద్యోగం చేయకండి. ఇతర రాష్ట్రాలలో ఒక రూలు, తెలంగాణ రాష్ట్రానికి ఒక రూలు. దేనికి? ఇతర రాష్ట్రాలలో మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు లేకపోతే ఎలక్షన్ డ్యూటీ చేస్తున్న వాళ్ళకు అక్కడ ప్రభుత్వం అక్కడ వేతనం కట్టిస్తుంది, ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ నుంచి వచ్చి పనిచేస్తున్న వాళ్ళకు కూడా మనం వేతనం కట్టిస్తూ ఉన్నాం కదా. మరి మన తెలంగాణ బిడ్డలకు, మన తెలంగాణ హోంగార్డులకు ఎందుకు వేతనం కట్టిస్తలేదు కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మార్పు రావాలని కోరుకున్నాం, మీరు తీసుకున్న నిర్ణయాలలో కూడా మార్పులు రావాలి. అరే కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో ఇదే అమలు చేసి మేము అదే అమలు చేస్తామంటే వానికి మీకు ఏం తేడా? దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పై ఆఫీసర్ ఎవడైనా కానీ, ఏ పై ఆఫీసర్ అయితే గత ప్రభుత్వం చెప్పింది అదే అమలు చేస్తూ ఉన్నాం అంటా ఉన్నావు కదా, నువ్వు పోయి ఆడ అయిపో. మధ్యప్రదేశ్లో, ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో, తమిళనాడులో పోయి ఆడ పని చేయిపో. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు ఆ వేతనం ఏదైతే ఆ ప్రభుత్వం కట్టిస్తూ ఉందో, ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టిస్తూ ఉందో దానికి డబ్బులు యాడ్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు డీజీపీకి పై ఆఫీసర్ ఎవడైతే ఉందో వాళ్ళకి ఇస్తాం, చలో మీరు వేరే రాష్ట్రాల్లో ఊడియం చేయపోయి. ఏంటంటే హోంగార్డులు చులకనగా కనిపిస్తూ ఉన్నారు, ఏముందిలే కింది స్థాయి ఆఫీసర్లే కదా, ఎక్కడ చెప్తే అక్కడ పోయి పనిచేస్తారు, ఏమవుతుందిలే అనుకుంటారు. హోంగార్డులు కూడా చైతన్యం కావాలి, రోడ్ల మీదకి రావాలి, కొట్లాడితేనే మన బతుకులలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. నేను గతంలోనే చెప్పిన, అసెంబ్లీ ఎలక్షన్లో నేను గ్రౌండ్ రిపోర్ట్ చేసినప్పుడు నియోజకవర్గాల వారిగా తిరుగుతున్నప్పుడు ఆనాడే చెప్పిన, మన తొలి వెలుగు రగన్న మా న్యూస్లో మేమిద్దరం అనుకోకుండా మంచిర్యాల చౌరస్లో కలిసినప్పుడు చెప్పిన, రగన్న మనం మరో బలమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటో కేసీఆర్నే ఫాలో అయ్యి పేద ప్రజల బతుకులు ఇంకా దీనాస్థితికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పి నేను ఆనాడే చెప్పిన. నువ్వు కేసీఆర్నే ఫాలో అయితే ఆనాడు చెప్తే నీకెందుకు అవకాశం ఇస్తుండే? ప్రజలు ఇవ్వకపోతుండే కదా. దయచేసి ఇక్కడ వేతనం అయితే కట్టించిన హోంగార్డులకు అది ఇవ్వాల్సిందే, అక్కడ ఏ ప్రభుత్వం అయితే కట్టించిందో అది హోంగార్డులకు ఇవ్వాల్సిందే. లేదు ఇవ్వము కాదు అనుకుంటే పోయి చలో మీరు కూడా పోయి అక్కడ ఉద్యోగం చేసుకొని పోయి. లేకపోతే అరే ఇంటి దగ్గర తినే ఫుడ్కు దూరంగా ఉండి, ఇంట్లో భార్య పిల్లలకు దూరంగా ఉండి, కుటుంబానికి దూరంగా ఉండి, వాళ్ళు పుట్టిన గడ్డకు దూరంగా ఉండి పోయి ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తే వాళ్ళకి ఇచ్చే బహుమతి గవర్నమెంట్ ఇదా? ప్రజలారా, తెలంగాణ హోంగార్డులకు కాలోజీ టీవీ అండగా ఉంటుంది, తెలంగాణ సమాజం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం బలమైన పోరాటం చేయకపోతే ఏ మార్పు వచ్చింది, కేసీఆర్ పోయిండు, మనం ప్రశాంతంగా ఉన్నామనుకుంటే అక్కడే పొరపాటు. ఎప్పటికప్పటికి గవర్నమెంట్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది, పోరాటం చేయాల్సిన బాధ్యత మన పైన. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికే పోరాటాలు అలవాటు, తెలంగాణ రాష్ట్రానికే అలవాటు. ఉద్యమాలు చేస్తేనే మన సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. దయచేసి హోంగార్డులు అధైర్యపడొద్దు. 10 సంవత్సరాల కాలం పాటు ఒక నియంత పైన, ఒక దుర్మార్గుడు పైన బలమైన పోరాటం చేసినాం. వచ్చిన ప్రజా ముఖ్యమంత్రి అని చెప్పుకుంటా ఉన్నాం రేవంత్ రెడ్డి పైన కూడా మనం పోరాటం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఖచ్చితంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడకండి, కాలోజీ టీవీ మీకు అండగా ఉంటుంది. ఆ ఆడియో రికార్డింగ్ చేస్తే పాపం వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి నేను వినిపించే ప్రయత్నం చేస్తలేను. నేను చెప్తా ఉన్నా కదా, ఆ ఆడియో రికార్డింగ్ అంటే ప్రతి తెలంగాణ బిడ్డ ఏడుస్తారు.
ప్రతి తెలంగాణ బిడ్డ, ముఖ్యంగా మార్పులో బట్టలు చెప్పుకొని పోరాటం చేసిన ప్రతి ఒక్క బిడ్డ ఆ ఆడియో రికార్డింగ్ వింటే ఏడుస్తారు. సిగ్గు అనిపిస్తూ ఉంది నిజంగా. మార్పులో భాగస్వాములు అయినందుకు నా హోంగార్డులు ఇబ్బంది పడుతూ ఉంటే నిజంగా సిగ్గు అనిపిస్తూ ఉంది, బాధ అనిపిస్తూ ఉంది.